This morning we were meditating on from leftovers to takeover. ఓకే, అంటే మిగిలిన దాని నుండి, మిగిలిన జీవితము నుండి దేవుడు ఏం చేయబోతున్నాడు? టేక్ ఓవర్ అంటే స్వాధీనము పరుచుకునే స్థితిలో దేవుడు మిమ్మల్ని నిలబెట్టబోతున్నాడు. ఓకే, సో వీ వర్ మెడిటేటింగ్ ఇన్ ద మార్నింగ్ అబౌట్ రూత్ గ్రంథంలో రూత్ గురించి, ఆమె ప్రారంభం ఎలాగ స్టార్ట్ అయింది, ఆమె జీవితం ఎలాగ స్టార్ట్ అయింది. రూత్ ఆరంభం మనము చూస్తే కనుక గొప్పగా ఏమీ లేదు, చాలా అధ్వానమైన స్థితిలోనే స్టార్ట్ అయింది. రూత్ 1వ గ్రంథంలో మనం చూస్తే ఏడుపుతోనే స్టార్ట్ అయింది. వారి రూత్ గ్రంథం 1లో ఏడుపుతోనే ఆ అధ్యాయం అంతా కూడా ప్రారంభమైంది కదా. కానీ మీరు నమ్మరు, రూత్ 4వ అధ్యాయంకి వచ్చే వరకే రూత్ని ప్రజలందరూ దీవించారంట. ఆమెన్, హల్లెలూయా. సో ఈరోజు కొన్ని విషయాలు మనం తెలుసుకోబోతున్నాము. సో డోంట్ బీ డైవర్టెడ్, లిసన్ టు దిస్ మెసేజ్, టేక్ ద మెసేజ్, గ్రాబ్ ఇట్. వాక్యము ఇచ్చిన దేవుడు వాక్యాన్ని ద్వారా కూడా మనల్ని బలపరుస్తాడు, వాక్యం మనల్ని నిలబెడుతుంది. సో ఇలాంటి వాగ్దానాలు వచ్చినప్పుడు ఏదో ఎవరికో వచ్చింది కదా, ఏదో మంచి వర్డ్ వచ్చింది కదా, అలా కాదు. ఇట్ ఈస్ అ టేక్ ఓవర్ టైం. లెఫ్ట్ ఓవర్ అంటే ఎన్ని రోజులు మిగిలిన జీవితం కలిగి ఉంటాం, చాలని బ్రతుకు ఎందుకు, ఏదో మిగిలిపోయింది కదా, ఏదో జీవిద్దాము కదా అనేది కాదు. దేవుడు అంటున్నాడు స్వాధీనపరచుకో, టేక్ ఓవర్. లెఫ్ట్ ఓవర్ స్థితిలో ఉండడానికి వీలు లేదు. సో ఈరోజు రూత్ గ్రంథము 4 ఒకసారి చూపిస్తాను. 4వ అధ్యాయము 11వ వచనము 12వ వచనం. రూత్ 4:11-12. అందుకు పూర్వ ద్వారమున నుండిన ప్రజలందరూ పెద్దలను మేము సాక్షులము. యెహోవా నీ ఇంటిని వచ్చిన ఆ స్త్రీ ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతాలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై బెత్లెహేములో నీవు ఖ్యాతి నొందుదువుగాక. యెహోవా ఈ యవనురాలి వలన నీకు దయచేయు సంతానమును నీ కుటుంబమును తామారు యూదాకు కనిన పేరేసు కుటుంబము వలె నుండును కాక అనిరి. సో ఈ 2 వచనాలు మనం చూసినట్లయితే రూత్ గురించి చెప్పబడింది. ఈ లాస్ట్ ముగింపు చూస్తే రూత్ జీవితం ఎంత ఆశీర్వాదకరంగా మారింది. టు స్టార్ట్ విత్, రూత్ ఎవరు? రూత్ షీఈ్ అ మోయాబైట్. అంటే ఇప్పుడు మన తెలుగు దేశంలో, మన తెలుగు ప్రపంచంలో క్యాస్ట్ సిస్టమ్ అంటాం కదా, కులము. మన కులం కాదు అన్నట్టు అనమాట. షీఈ్ నాట్ ఫ్రమ్ దట్ ఫ్యామిలీ, ఫ్రమ్ దట్. సో యూదులు అయిన వారు యూదులనే పెళ్లి చేసుకుంటారు, హెబ్రియులనే. సో అలాంటి స్థితిలో వారు ఉండేవారు అనమాట. రూత్ జీవితం మనం చూసినట్లయితే ఆమె మోయాబురాలు, అన్యురాలు. మోయాబీయులు ఎవరు అంటే శపింపబడిన వారు, దురదృష్టవంతురాలు అని చెప్పచ్చు. ఎందుకంటే పెళ్లి చేసుకున్న భర్త చనిపోయాడు. సో ఆమె ఇంటికి వెళ్ళకుండా ఆమె ఒక నిర్ణయం తీసుకుంది. ఏంటి ఆ నిర్ణయం అంటే, అత్తయ్యకి ఎవరు లేరు, భర్త లేడు, కొడుకులు చనిపోయారు, సో నేను అత్తయ్యని చూసుకుంటానని చెప్పింది. నాకు ఇంటర్నల్గా ఆమె ఏమో చెప్తుందంటే, నేను ఆ మోయాబ్ దేశంలో ఆ శాపగ్రస్తమైన స్థలంలో నేను ఉండను, ఆ విగ్రహారాధన నేను చేయను, నీ దేవుడే నా దేవుడు అని వచ్చింది. మొదటి అధ్యాయము ప్రారంభము ఏడుపుతో స్టార్ట్ అయింది. కానీ రాను ఏమైందంటే సెకండ్ ఫేవర్ వచ్చి 4వ అధ్యాయం కల్లా చూడండి, ఆమె ఆశీర్వాదం చూడండి. మేము సాక్షులము, ప్రజలందరూ పురద్వారం నుండి యెహోవాని ఇంటికి వచ్చిన ఆ స్త్రీ ఇశ్రాయేలీయుల వంశమును వర్ధిల్ల చేసిన రాహేలు పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేస్తాడు. మామూలు విషయమా? రాహేల్ వంటి బ్లెస్సింగ్, లేయా వంటి బ్లెస్సింగ్ రూత్ మీదకి రావడం. సో యు సీ వాట్ కైండ్ ఆఫ్ బ్లెస్సింగ్ యూ విల్ గెట్. నీ ఆరంభం చాలా చిన్నగా స్టార్ట్ అవ్వచ్చు, ఏడుపుతో స్టార్ట్ అవ్వచ్చు, కన్నీటితో స్టార్ట్ అవ్వచ్చు. కానీ దేవుడు అంటున్నాడు, అది నేను ఆశీర్వాదంగా మారుస్తాను. హల్లెలూయా. అది దేవుడు ఎలాగ మారుస్తున్నాడు చూడండి. ఆమె జీవితంలో ఎన్ని కష్టాలు చూసి ఉంటుంది. ఒక కొత్త ప్రదేశానికి వచ్చింది, మమ్మీని నమ్ముకొని, డాడీని నమ్ముకొని, కానీ అత్తగారిని నమ్ముకొని వచ్చింది. మళ్ళీ పెళ్ళి అవుతుందా తెలీదు, పిల్లలు పుడతారా తెలీదు, ఉద్యోగం వస్తుందా తెలీదు, ఈ ప్రజల్ని నమ్ముకొని ఈ ప్రజలు నేను చనిపోతే పాతి పెడతారా పోని తెలీదు. నో హోప్.
But still, she came with a good intention to help her mother-in-law and to serve God. Amen. Hallelujah. ఇక్కడ మనం చూసినట్లయితే వీరు నయోమి కుటుంబము కష్టాలు కొని తెచ్చుకున్నారు. ఎప్పుడు కష్టాలు కొని తెచ్చుకున్నారు చెప్పండి? కరువు వచ్చినప్పుడు వారు మంచి దేవుని ఇంటి నుండి దేవుని ఇంట్లో ఉండక వారు మోయాబు దేశానికి వెళ్ళి కష్టాలు తెచ్చుకున్నారు. బోయాజ్ మనం చూస్తే రేపు కాబోయే రూత్ యొక్క హస్బెండ్, కానీ బోయాజ్ చూస్తే చాలా బ్లెస్సెడ్ పర్సన్. ఆయన ఆశీర్వదించబడినవాడు, ఎందుకంటే ఆయన కదలలేదు, కరువులో కూడా అక్కడే ఉన్నాడు. సో ఆయన ఆశీర్వదించబడిన వాడు. అయితే ఈ మాట మనం అందరము తెలుసుకోవాలి. ఏంటంటే రూత్ 2:12 ఈ మాట వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ చేంజింగ్ స్టోరీ చేంజింగ్ వర్స్ ఇన్ ద బైబిల్ ఫర్ రూత్. ఏంటంటే యెహోవా నీవు చేసిన దానికి ప్రతిఫలం ఇచ్చును. ఫస్ట్ లైన్ తర్వాత చూద్దాం, కానీ సెకండ్ లైన్ చూద్దాం. ఇశ్రాయేలుల దేవుడైన యెహోవా రెక్కల క్రింద సురక్షితముగా ఉండునట్లు నీవు వచ్చితివి. నువ్వు వచ్చావా? యెహోవా రెక్కల క్రిందకి వచ్చావా? ఓన్లీ సండే వచ్చావా? ఎవ్రీ డే ఆర్ యు కమింగ్? ఆర్ యు గోయింగ్ టు గాడ్? సర్వోన్నతుని యొక్క కృప చేత అతడు కదలకుండా ఉంటాడు. కదిలిపోతున్నావా? ఈ జాబ్ ఊడిపోతుందేమో, నా పరిస్థితి ఏమైపోతుందేమో. కమ్ టు గాడ్. హీ హాస్ బెస్ట్ ప్లాన్స్ ఫర్ యూ. ఆ ట్రాక్ ఈ ట్రాక్ ఎన్నుకోకు, కంప్లీట్లీ కమ్ టు గాడ్. ఆయన రెక్కల కిందకి వచ్చేసి అప్పుడు రూత్ జీవితము ఎలాగైపోయింది? ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. ఏ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. నా దోషము భరించి ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? ఈ పాటిదాననయా నన్నింతగా హెచ్చించుటకు నేనెంతటి దాననయా, నాపై కృప చూపుటకు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. కష్టాల కడలిలో కన్నీటి లోయలలో నా తోడు నిలిచావు, నన్నాదరించావు. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని నా తోడై నిలిచావా. అందరూ నన్ను విడచినా నన్ను విడువని యేసయ్యా, విడువను ఎడబాయనని. ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ ప్రేమించే ప్రేమ, ప్రేమించే ప్రేమామయుడా, నీ ప్రేమకు పరిమితులేవి. కృప చూపు కృపగల దేవా, నీ కృపకు సాటి ఏది? హల్లెలూయా, హల్లెలూయా.
You do not know when you are in God's track. You do not know how much He'll take care of you. కనీసం నువ్వు ఏడుస్తే ఊరుకోలేడు ఆయన. ఆయన అంటాడు, నేనున్నాను, భయపడకు, నేనున్నాను, నీ కన్నీరుని నేను తుడుస్తాను. ద మూమెంట్ యూ టేక్ అ డెసిషన్, రూత్ వలె, నా జీవితం అంతమైపోయింది, నేను ఏది చేసినా అదృష్టం కలిసి రావట్లేదు. కొంతమంది అంటారు, టైం బాగాలేదండి, నేను అనుకున్నట్లు ఏమీ జరగట్లేదు. అటువంటి టైంలో ముఖ్యంగా నువ్వు ఎక్కడికి రావాలి తెలుసా? సురక్షితమైన దేవుని యొక్క రెక్కల దగ్గరికి రావాలి. యు డు నాట్ నో ఆయన ఎంత తోడుగా ఉంటాడో ఆ శ్రమలో, ఎంతగా నిన్ను విడిపించడానికి ఆయన తప్పిస్తాడో, ఆయన కలిగి ఉంటాడు, ఆ మనసు కలిగి ఉంటాడు. ఈ స్త్రీ జీవితంలో మనం చూస్తే ఇట్స్ ఫర్ ఆల్ ద పీపుల్ హియర్, నాట్ ఓన్లీ ఫర్ ఉమెన్ ఆర్ మ్యాన్, ఎవ్రీబడి హియర్. రూత్ 2:12 అది మనం గుర్తు తెచ్చుకోవాలి. అదేంటంటే, నీవు ఎవరి రెక్కల క్రిందకి వెళ్ళావు, నువ్వు ఎవరిని ఆశ్రయిస్తున్నావు, ఆయన ఎంత గొప్పవాడు, ఆయన బహుమానం ఇవ్వకుండా నేను పంపించాడు. అండ్ రూత్కి దేవుడు ఏం చెప్తున్నాడు అంటే, సంపూర్ణమైన బహుమానం నేను నీకు దయచేస్తానని దేవుడు చెప్తున్నాడు. సో టుడే రిసీవ్ దట్ రివార్డ్ ఫ్రమ్ గాడ్. యు కమ్ టు గాడ్, టేక్ దట్ రివార్డ్ అండ్ గో. ఆమేన్, హల్లెలూయా. సో ఇక్కడ మనం చూసినట్లయితే 2వ అధ్యాయము 3వ వచనం ఒకసారి చదువుదాం. ఆమె జీవితం ఎలా ఉందో చూద్దాం. కాబట్టి ఆమె వెళ్ళి పొలములోనికి వచ్చి చేను కోయువారి వెనుక పొలములో ఏరుకొనెను. ఆమె ఏం చేస్తుంది? వెనుక పొలములో ఏరుకుంటుంది. ఆమె ప్రారంభం ఇది, ఆమె స్థితి ఇది. ఆమె చదువుకుందో లేకపోతే పని వస్తుందో, పొలం పని వస్తుందో, ఏం పని వస్తుందో, ఎక్స్పీరియన్స్ ఉందో లేదో మనకు తెలీదు. ఐ డోంట్ థింక్ షీఈ్ ఎక్స్పీరియన్స్డ్. అందుకే ఆమె ఏం చేస్తుంది? పొలంలో ఏరుకుంటుంది. లెఫ్ట్ ఓవర్స్, ఏదైతే మిగిల్చబడిందో అది ఏరుకుంటుంది. మన జీవితంలో కూడా మనం వెళ్తూ ఉంటాం, ఇంటర్వ్యూస్కి వెళ్తూ ఉంటాం, ఇస్తూ ఉంటాం. వాళ్ళు ఏమంటారంటే, గివ్ మీ 2 days టైం, 4 days టైం అంటారు. ఈ 4 days టైంలో ఇంకా నీకంటే బెటర్ క్యాండిడేట్ వస్తే వారిని తీసుకుంటారు, లేదంటే నిన్ను రిజెక్ట్ చేస్తారు. ఒకవేళ నువ్వు కొంచెం పర్లేదు కానీ వారు అనుకున్నట్టు నువ్వు లేవు కాబట్టి వారు ఏం చేస్తారు? ఓకేలే ఆప్షన్ అనుకుంటారు. కానీ దేవుడు ఈరోజు చెప్తా ఉంటున్నాడు, నువ్వు దేవుని మార్గంలో నువ్వు ఉంటే, నీవు ఆయన మార్గములో నువ్వు నడుస్తే, గాడ్ ఇస్ సెయింగ్ యూ విల్ బీ టేక్ ఓవర్ అంటే ఏంటంటే, ఏ స్థానంలో ఉంటావంటే స్వాధీనపరచుకునే స్థానం. పీపుల్ విల్ నాట్ ఇగ్నోర్ యూ, దే విల్ షో యూ ఫేవర్, గ్రేస్. దేవుడు అంటాడు, నువ్వు నన్ను ఎన్నుకుంటే గ్రేస్ నిన్ను ఎన్నుకుంటుంది అంటున్నాడు దేవుడు. నీ జీవిత కాలం అంతా కృపా క్షేమములే వెంట వచ్చును గాక. కృపా క్షేమములే వెంట వచ్చును గాక. ఎక్కడ ఉంది ఈ మాట? కీర్తనలు 23:6 లాస్ట్లో ఉంటుంది. కృపా క్షేమములే నా వెంట వచ్చును గాక. ఇది మూల భాషలో వెంట వచ్చును గాక అనే మాటకు కృపాక్షేమంలే పరుగెత్తుకొని వచ్చును గాక అంట. మామూలు విషయం అది. కృపాక్షేమంలే వెంట వచ్చునని తెలుగులో ఉంది, హెబ్రీ భాషలో కృపాక్షేమంలే పరిగెత్తుకొని వచ్చును గాక. ఎంతసేపు నీ సొంత ఆలోచనేనా? 2:12 ఆమె ఒక మాట ఆమె గురించి ఒక మాట ఉంది. ఏంటంటే, నీవు చేసిన దానికి ప్రతిఫలము నువ్వు పొందుకుంటావు. ఎనీథింగ్ గుడ్ యూ డూ, ఎనీ గుడ్ ఇంటెన్షన్ యూ హ్యావ్, ప్రతిఫలం తప్పక పొందుకుంటాం. దేవుని విషయంలో ముఖ్యంగా, అవును ప్రభా, నేను అడిక్షన్స్ వదులుకుంటున్నాను, నేను ఆ రిలేషన్షిప్ నీ కొరకు వదులుకుంటున్నాను, నేను నమ్మకంగా జీవించాలని నేను కోరుకుంటున్నాను, నేను ఇలాగ బ్రతకాలని కోరుకుంటున్నాను, 40 దినాలు ఎక్కడైనా ఉండొచ్చు కానీ 40 దినాలు నీ సన్నిధిలో ఉంటాను, నేను నీ అందు ఆనందిస్తాను. ఇఫ్ యూ టేక్ సమ్ కైండ్ ఆఫ్ అ గుడ్ డెసిషన్, దేవునితో ఉండాలి, దేవునితో గడపాలి అనే డెసిషన్కి దేవుడు ఏం చేస్తాడంటే వెంటనే ఏమిస్తాడు? కృపా క్షేమంలో దేవుడు నీకు అసలు ఆయన మార్గంలో నిలబెడతాడు. నేను ఆయన మార్గం ఎలాంటి మార్గం అనుకున్నారు? చూడండి, ఆయన త్రోవలన్నీ ఎలాంటి త్రోవలు ఒకసారి చద్దాం. 25వ కీర్తన 10వ వచనం. ఆయన చేసిన నిబంధనను, ఆయన నియమించిన శాసనములను గైకొను వారి విషయంలో యెహోవా త్రోవలన్నీ కృపా సత్యమయము. ఏ త్రోవకి వెళ్ళినా కూడా గ్రేస్, ఏసే మార్గంలోనే ఉంటావు, ఎక్కడికి వెళ్ళినా ఫేవర్. చూడండి 145వ కీర్తన 8-9 వచనాలు.
యెహోవా దయాదాక్షిణ్యములు గలవాడు, ఆయన దీర్ఘశాంతుడు, కృపాతిశయము గలవాడు. యెహోవా అందరికీ ఉపకారి, ఆయన కనికరములు ఆయన హస్తకార్యముల మీద నున్నవి. ఆయన కనికరములు ఆయన సమస్త కార్యముల మీద ఉన్నది. ఆమెన్. నీకు నీ దేవుడు ఏదైనా చేయాలంటే కనికరంతో చేస్తాడు. 17 చదవండి, 17. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. యెహోవా తన మార్గములన్నిటిలో నీతి గలవాడు. చదవండి. తన క్రియలన్నిటిలో కృప చూపువాడు. క్రియలన్నిటిలో కృప చూపువాడు. హల్లెలూయా. ఏం చూపువాడు? కృప చూపువాడు. ఈ అమ్మాయి ఎక్కడికి వచ్చిందంటే బాగా కృప చూపించే వారి దగ్గరికి వెళ్ళింది. ఆమెన్. నీకు బాగా కృప చూపించే వారు ఎవరు అంటే ఈ లోకంలో ఎవరు లేరు. దేవుడు అనుమతిస్తేనే వారు చూపిస్తారు. రిమెంబర్ దట్ పాయింట్. ఎస్, గాడ్ విల్ సెండ్ ద రైట్ పీపుల్ టు హెల్ప్ యూ ఇఫ్ యూ హ్యావ్ గుడ్ ఇంటెన్షన్స్. ఆమెన్. బైబిల్ సెలవిస్తుంది, రూతు గ్రంథం 2వ అధ్యాయము 3లో ఆమె ఏరుకుంటుంది. కానీ 8వ వచనం చూడండి, 8వ వచనం. అప్పుడు బోయజు రూతుతో, నా కుమారి నా మాట విను, వేరొక పొలంలో ఏరుకున్నటకు నువ్వు పోవద్దు, దీన్ని విడిచిపెట్టి పోవకు, ఇచ్చట నా పనికెత్తల యొద్ద నిలకడగా ఉండుము. డోంట్ గో ఎనీవేర్. ద ఓనర్ ఇస్ సేయింగ్. మీ జాబ్లో మీ ఓనర్, మీ బాస్, మీ మేనేజర్ చెప్పును గాక, నీకు కావాలంటే హైక్ ఇస్తాను బట్ ప్లీజ్ డోంట్ లీవ్ దిస్ కంపెనీ అని చెప్పును గాక. ఆమేన్. హల్లెలూయా. డోంట్ గో ఎనీవేర్ అని చెప్పును గాక. ఇందాక పాస్ గారు చెప్తున్నారు, అన్ని విషయాల్లో భయపడతామండి. జాబ్ ఊడిపోతుంది. భయపడతారా ఇప్పుడు మీరు? ఐ గోయింగ్ టు ఫియర్? జాబ్ ఊడిపోవడం నువ్వే అంట, ప్లీజ్ ప్లీజ్ నన్ను బయటికి పంపించు అనాల. దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు షో యూ ఫేవర్. బికాస్ ఆయన త్రోవలన్నీ ఏం త్రోవలు? కృపా సత్యములై ఉన్నవి. ఆమెన్. ఆయన క్రియలని ఏంటి? కృపా క్రియలు. ఆమెన్. సో మచ్ ఆఫ్ గ్రేస్ షీ ఈస్ రిసీవింగ్. హూ ఇస్ షీ ఆఫ్టర్ ఆల్? హూ ఇస్ షీ? విధవరాలు. పాతకాలంలో విధవరాల్ని చూస్తే పోపో అమ్మ పొద్దున్నట్టు వచ్చింది, దరిద్రం అంటుకుంటుంది అనుకుంటారు కదండి. బట్ హీ సెడ్ నా కుమారి. ఏమని అంటున్నాడు? నా కుమారి. ఇప్పటి వరకు నిన్ను ఎవరైనా తిట్టకుండా మాట్లాడారా? నీ పేరు హీనంగా పిలిచారా? ఈ రోజు నుంచి దేవుడు వారు నా కుమారి అనబోచున్నారు. రెస్పెక్ట్ ఇవ్వబోచున్నారు. రెస్పెక్ట్ అంటే పేరు చెప్పండి. సార్, మేడం, మ్యామ్, దే గోయింగ్ టు కాల్ యూ లైక్ దట్. ఎందుకు? ఎవరి కృప పొందుకున్నావు? దేవుని కృప పొందుకున్నావు. ఆమెన్. హల్లెలూయా. ఎందుకు పొందుకున్నావు అది చెప్పండి. ఆయన రెక్కల క్రిందకు వచ్చేసాం. ఐ వాంట్ టు బీ వేర్ యు ఆర్ లార్డ్. నువ్వు ఏ పాతలో ఉంటే ఆ పాతలో నేను ఉండాలని నువ్వు అనుకున్నావా, నీకు కృప ఆవరించింది. ఆమెన్. చూడండి ఇంకా చదువు. వారు కోయు చేను కనిపెట్టి వారిని వెంబడించుము. నిన్ను కూడదని యవనస్తులకు ఆజ్ఞాపించి ఉన్నాను. నీకు దాహమగున్నప్పుడు కుండల యొద్దకు పోయి పనివారు చేదిన నీళ్లు త్రాగుమని చెప్పెను. అందుకు ఆమె సాగిలపడి తల వంచుకొని ఏమి తెలిసి నాయందు లక్ష్యముంచినట్లు నీకు కటాక్షము కలిగిందని బోయాజుతో అడిగితే, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. పీపుల్ విల్ నో యువర్ గుడ్ వర్క్స్. ఆమెన్. హల్లెలూయా. ఇప్పటి వరకు తెలియలేదా నువ్వేం చేస్తున్నావో? నీ సాక్రిఫైజెస్, నువ్వేదైతే ఎంత, ఈవెన్ దో ఇట్ ఇస్ టఫ్ ఫర్ యూ, ఈవెన్ దో ఇట్ వాస్ హార్డ్ ఫర్ యూ, యు ఆర్ డూయింగ్ గుడ్ థింగ్స్. ఓకే, దేవుడు అది చూస్తున్నాడు. ఫేవర్ ఇస్ ఫాలోయింగ్. పరిగెత్తుకుంటూ వస్తుంది. కావాలా ఆ కృప? పరిగెత్తుకొని వచ్చే ఫేవర్ నీ మీద పడాలా? అసలు ఆమె అంటుంది, ఏమి తెలుసయ్యా నువ్వు నాకు ఇంత కటాక్షం చూపిస్తున్నావు? అసలు నేను ఎవరిని? నేను పరదేశిని, నేను విధవరాల్ని, బ్రతకడానికి పరిగలో ఏరుకునేదాన్ని. నాలో ఏముందని, నాలో అసలు నా వల్ల ఏం జరుగుతుందని నువ్వు అనుకుంటున్నావు? యునో, యా, కెన్ యూ రీడ్ దట్ పార్ట్? ఏమి తెలిసి పరదేశినైన నాయందు లక్ష్యముంచున్నట్లు నీకు కటాక్షము కలిగెను అని చెప్పగా, బోయజు, నీ పెనిమిటి మరణమైన తర్వాత నీవు నీ అత్తకు చేసినదంతయు నాకు తెలియబడెను. నీవు నీ తల్లిదండ్రులను నీ జన్మభూమిని విడిచి ఇంతకు ముందు నీవు ఎరుగని జనమునొద్దకు వచ్చితివి. కాబట్టి నీవు చేసిన దానికి నువ్వు ప్రతిఫలము పొందుకోబోచున్నావు. ఆమెన్. హల్లెలూయా. నౌ యు సీ రూత్ 3:10లో ఏం చెప్తాడు చూడండి. 3:10 యు సీ హిస్ ఫేవర్.
అతడు నా కుమారి యెహోవా చేత నీవు దీవెన మళ్ళొకసారి యు సీ ద హోల్ ఈ కింద భాగం మీరు చదివారా? 13 చదివామా మనము? 2:13. యు సీ ద ఫేవర్. ఓకే, చద్దాం. 13 చద్దాం. అందుకు ఆమె, నా ఎలినవాడా, నేను నీ పనికెత్తలలో ఒక దానను కాకపోయినను నీవు నన్ను ఆదరించి నీ దాసురాలనగు నాయందు ప్రేమ కలిగి మాట్లాడితివి గనుక నా ఎడల నీకు కటాక్షము కలగనిమ్మని చెప్పెను. బోయజు, భోజన కాలమున నీవిక్కడికి వచ్చి భోజనము చేసి ఏమని చెప్తున్నాడు బోయాజు? 2:14లో ఏమంటున్నాడు? భోజన కాలంలో నీవు ఇక్కడికి వచ్చి భోజనము చేయి. వాట్ ఈస్ ఈ సెయింగ్? కమ్ సిట్ విత్ మీ అండ్ ఈట్ ఫ్రమ్ ద టేబుల్. ఆమె పనికెత్తల్లో కూడా నేను మంచిదానిక, పనికెత్తల్లో కూడా వారికి చూపించే కటాక్షం కంటే నాకు ఎక్కువ చూపిస్తున్నావు అంటూ బోయాజ్ అంటున్నాడు, నా దగ్గరకు వచ్చి భోజనము చేయు అని చెప్తూ అతను ఏం చేస్తున్నాడు? పేలాలు ఇంకా ఆమెకు అందియగా ఆమె తిని తృప్తి పొంది కొన్ని మిగిల్చాను. మిగిలినది ఏరుకునేది ఇప్పుడు ఏం చేస్తుందంట? ఏ స్థితిలో ఉంది? కొన్ని మిగిల్చే స్థితిలో ఉందంట. హల్లెలూయా, హల్లెలూయా. లెఫ్ట్ ఓవర్ జీవితం నీకుందా? లెఫ్ట్ ఓవర్ చేసి అంత స్థితిలో నువ్వు ఉండబోచున్నావు. ఆమేన్, హల్లెలూయా. ఏదైతే నువ్వు మిగిల్చలేకపోతున్నావో నువ్వు అనుకుంటున్నావు, దేవుడు అంటున్నాడు మిగిల్చే ఆశీర్వాదం నేను నీకు దయచేస్తాను. మీకు ఎంతమంది కావాలో లేదో తెలియదు, నాకైతే కావాలి. మిగిల్చండి ప్రభా, మిగిలిస్తే కొంతమందికి సహాయం చేస్తాను, లేకపోతే వీ హ్యావ్ సో మెనీ అదర్ థింగ్స్ వీ కెన్ హెల్ప్ పీపుల్, రైట్? ఆమె మిగిల్చి ఏం చేసిందంటే అత్తకి తినిపించిందంట. 15వ వచనం చదువు. ఆమె ఏరుకొనుటకు లేచినప్పుడు బోయజు ఆమె పనుల మధ్యను ఏరుకొని వచ్చును, ఆమెను అవమానపరచకుడి అని చెప్తూ మరియు ఆమె కొరకు పిడికేలు పడవేసి. కావాలని మీరు ఏం చేయండి ఆమె కొరకు ఏరుకోవడానికి. Is your job going to get easier from today onwards? Yes. దేవుడు పిడికెళ్ళు పడేసునుగాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏరుకోవడానికి వెళ్తున్నప్పుడు దేవుడు విసురునుగాక పిడికెళ్ళతో. హల్లెలూయా. దిస్ ఇస్ కాల్డ్ ఫేవర్, దిస్ ఇస్ కాల్డ్ గ్రేస్. ఆమేన్, హల్లెలూయా. ఇఫ్ గాడ్ లవ్స్ యూ, ఇఫ్ గాడ్ ఇస్ ప్లీజ్డ్ విత్ యూ, ఆయన రెక్కల క్రిందకు వస్తే మంచి ఇంటెన్షన్తోనూ దయ చూపిస్తా. ఆమె ఏం చూపించిందంటే అత్తగారికి దయ చూపించిందండి. పిచ్చిది ముసలిది ఎక్కడికి వెళ్తుందో వెళ్ళని నాకెందుకు అనుకోలేదు. భర్త పోయాడు, కుమారులు వెళ్ళిపోయాడు, ఒంటరిగా ఉంటుంది, స్వదేశానికి వెళ్తుందిలే అనుకోవట్లేదు. నేను వస్తా. నువ్వు ఎవరికైనా దయ చూపిస్తున్నావా? నువ్వు ఎవరు కళ్ళలో పడుతున్నావు తెలుసా? దేవుని కళ్ళలో పడుతున్నావు. మంచి ఇంటెన్షన్తో నువ్వు రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావా? సాక్రిఫిషియల్గా నువ్వు కొన్ని రెస్పాన్సిబిలిటీ తీసుకుంటున్నావా? ఎవరి కళ్ళలో వాడుతున్నావు? దేవుని కళ్ళలో. ఆయనే రైట్ పీపుల్ని పంపిస్తాడు. బోయాజ్ దగ్గరికి పంపించింది ఎవరు అయ్యా అంటే నయోమి కాదు, ఎవరు చెప్పలేదు. సరాసరి దేవుడు రూతుని ఏ పొలంలోనికి పంపించాడు? బోయాజ్ ఉన్న పొలంలోనికే పంపించాడు. యూ డోంట్ హ్యావ్ టు లుక్ ఫర్ అదర్ పీపుల్. ఎవరు నాకు ఫేవర్ చూపిస్తారా, ఎవరు నాకు కొంచెం పిడికెడు బియ్యం వేస్తారా, అవసరం లేదు. దేవుడు అంటున్నాడు నీవు నా రెక్కల క్రిందకు రా. రెస్పాన్సిబిలిటీ ఉందా? నా రెక్కల క్రింద తీసుకో, పర్లేదు, కానీ నా రెక్కల క్రిందకు రా. ప్రతిఫలం ఇచ్చువాడను నేనే. డూ యూ నో ఎనీ గ్రేట్ రివార్డర్ అదర్ దెన్ గాడ్? ఈజ్ ద మోస్ట్ హై గ్రేటెస్ట్ రివార్డర్. ప్రతి వాని క్రియలకు తగిన ఫలము ఆయన తీసుకొని వస్తాడు, జీతము తీసుకొని వస్తాడు. ఆయన ఉంచుకోడు. హిస్ స్టోర్ హౌస్ విల్ ఓపెన్. ఆయన స్టోర్ హౌస్ ఓపెన్ చేస్తాడు. అక్కడ చూస్తాడు, కన్నీరు కార్చావా, దానికి రివార్డ్ ఒకటి ఉంటుంది. ఎన్నో మార్గాలు వెళ్ళావా, నీ సంచారాలు లెక్క పెట్టినంత తిరుగులాడుతూ ఉన్నావు, కష్టపడుతున్నావు ఎవరికో దయ చూపించడానికి, నీ కుటుంబ భారం నువ్వు మోసుకోవడానికి, నీ భార్య సంతోషంగా ఉండడానికి, నీ పిల్లలు సంతోషంగా ఉండడానికి నువ్వు కొన్ని భారాలు మోస్తున్నావు, నీ తల్లి సంతోషపరచడానికి, మీ కుటుంబాన్ని నువ్వు సంతోషపరచడానికి కొన్ని భారాలు మోస్తున్నావు కదా. ఎవరు చూశారు? నీ తండ్రి అయిన దేవుడు చూశాడు. గాడ్ ఇస్ సీయింగ్ వాట్ రెస్పాన్సిబిలిటీ యు ఆర్ టేకింగ్. ఆమెన్. అండ్ ఆమె ఇంకోటి ఏం చేసిందంటే, ఆమె దేవుని యొక్క మార్గంలో ఉంది కాబట్టి దేవుడు ఎంత ఫేవర్ చూపించాడంటే, ఫస్ట్ థింగ్ నువ్వు వేరే పొలంకి వెళ్ళకు, యు స్టే హియర్ అన్నాడు. అంటే ఆమెను దేవుడు ఆప్షన్గా పెట్టట్లేదు, ఎక్కడ చాయిస్గా పెడుతున్నాడు. నువ్వు ఇక్కడే ఉండు. ఎస్, యూ వాంట్ బీ ఎ చాయిస్ ఫర్ ఎనీబడి, ఫర్ యువర్ కంపెనీ, ఆర్ యూ వాంట్ బీ అన్ ఆప్షన్? అందరు వెళ్ళిపోయినాక లాస్ట్ ఆప్షన్ నేను ఉంటే చాలా అనుకుంటున్నావా? లేదా ఫస్ట్ చాయిస్ నేనే ఉండాలి.
నా తర్వాత ఏమి ఎవరు కూడా ఉండనక్కర్లేదు అన్నట్టు ఉండాలి. ఆమెన్, హల్లెలూయా. లైఫ్ టైం సెట్ అయిపోయినట్టే. ఆమెన్. దే కెనాట్, చూడండి, దే వాంట్ యూ. అది ఎవరు పెడతారంటే దేవుడే పెట్టను గాక. అమ్మాయిల చుట్టూ తిరుగుతూ ఉన్నారా బ్రదర్స్? మీరు వద్దు, ఆపుకోండి, వెళ్ళకండి. పీపుల్ షుడ్ సర్చ్ ఫర్ యూ. ఆ లెవెల్లో నువ్వు ఉండాలి. అది దేవుని దీవెన అంట. నువ్వు సంచారాలు తిరుగుతూ వెతుకుతూ కాలు అన్నీ మాసిపోయి తల బట్ట అంతా అయిపోయి నువ్వు అలాగ చేయాల్సిన అవసరము లేదు. ఆయన రెక్కల క్రిందకి వెళ్ళు, ఆయన మార్గంలో ఉండు, ఆయన ట్రాక్లో ఉంటే. చూడండి, సామెతలు 4వ అధ్యాయం, సామెతలు 4:12, 10 నుంచి చద్దాం. నా కుమారుడా, నీవు ఆలకించి నా మాటలను అంగీకరించిన ఎడల నీవు దీర్ఘాయుష్మంతుడ వగుదువు. జ్ఞాన మార్గమును నేను నీకు బోధించి. ఏం బోధిస్తాడు దేవుడు? జ్ఞాన మార్గం. యథార్థ మార్గములో నిన్ను నడిపించి ఉన్నాను. నీవు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు, నీవు పరిగెత్తునప్పుడు నీ పాదము త్రొట్టిల్లదు. పరిగెత్తినా నీ పాదము తొట్టిల్లదు, నువ్వు నడిచినప్పుడు నీ అడుగు ఇరుకున పడదు. 18, పట్టపగలు వరకు వేకువ వెలుగు తేజరిల్లునట్లు నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. నీతిమంతుల మార్గము అంతకంతకు తేజరిల్లును. హల్లెలూయా. అండ్ గాడ్ ఇస్ సేయింగ్, నువ్వు ఎక్కడికి వెళ్ళినా వెలుగు ప్రకాశిస్తూ ఉంటుంది. నీ మార్గంలో ఏముందంటే వెలుగే ఉంది. నీ మార్గంలో ఏముందంటే కృప ఉంది. నీ మార్గంలో ఏముందంటే క్షేమమే ఉంది. హల్లెలూయా. కృపా క్షేమంలే నీ వెంట వచ్చును గాక. ఆమెన్. ఆర్ యు గోయింగ్ టు బీ ఇన్ ద లార్డ్స్ పాత్? ఎస్. ఈ రూతు మనకు నేర్పిస్తూ ఉంది ఏంటంటే, ఎక్కడికి వెళ్ళినా నీ సన్నిధి నేను మర్చిపోను నాయన. సండే చర్చ్కి రావడం మానుకోను నాయన, బికాస్ యువర్ టీచింగ్ హియర్. నువ్వు జీవ మార్గం నాకు ఎలా తెలియజేస్తాడు అనుకున్నాడు దేవుడు? త్రూ ద వర్డ్, వాక్యం ద్వారా. ఒట్టి సండే నెల మండే ట్యూస్డే వెనస్డే టీచ్ చేయరా? చేస్తాడు దేవుడు, నడిపిస్తాడు. మామూలుగా ఉండదండి దేవుడు నడిపిస్తే. ఆయనతో నడవడము, లాయల్ ఉంటే చాలు, రాయల్టీ తీసుకెళ్తాడు దేవుడు. ఆమెన్, హల్లెలూయా. ఇఫ్ యు ఆర్ లాయల్, హీ విల్ మేక్ యూ రాయల్. ఆమెన్. రాయల్టీయే. ఆయన యూదా గోత్రపు సింహము, ఆయన దగ్గర రాజదండం ఉంటుందంట. సో దట్ ఈస్ హౌ గాడ్ ఈస్ గోయింగ్ టు లీడ్ యూ. ఆయన మార్గములన్నిట్లో కృపా క్షేమములే, కృపా కనికరములే. ఆయన ఇంకోటి చెప్తా ఉంటున్నాడు, నువ్వు ఎప్పుడైతే సురక్షితంగా ఆయన దగ్గరికి రావాలని నువ్వు అనుకుంటున్నావో, ఆయన కృపతో కలుసుకుంటాడంట. ఆయన ఎలా వస్తాడు తెలుసా? కృపతో. నువ్వు ఎన్నైనా పాపాలు చేయి, నువ్వు ఎంతైనా తప్పటి అడుగులు వేయి, నువ్వు ఎంత దూరం వెళ్ళిపోయినా నీకు ఒక ఆశ ఉండాలి. నేను ఎదగాలి, నేను బాగుపడాలి, నా వల్ల నా కుటుంబం బాగుపడాలి, నాకు ఆయన కృప కావాలి అంటే చాలంట. ఎంత కృపగల దేవుడు అంటే, నువ్వు ఎంత తప్పిపోయినా కూడా తిరిగి నాకు ఆ కృప కావాలి. దట్స్ ఇట్. 33వ కీర్తన 19వ వచనం. కృప కొరకు కనిపెట్టి వారికంటే దేవుడు ఆయన కృపను పంపిస్తాడు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి యందు. మనొకసారి చదువు 33:19 అందరం చదువు. యెహోవా దృష్టి ఆయన యందు భయభక్తులు గల వారి మీదను, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీదను. దేవుని దృష్టి మీ మీద ఉందా? ఆయన కృప కొరకు కనిపెడుతున్నారా? నువ్వు ఎక్కడికి వెళ్ళినా, నీ గతం ఎంత బాగాలేపోయినా, నువ్వు ఎంత దుస్థితిలో ఉన్నా, ఇలాంటి రూతు వంటి ట్రాజడీస్ నీకు జరిగినా, ఆరంభంలో నీకు అన్ని తప్పులే జరిగినా, ఎదగాలి, కృప కావాలి, నా దేవుని దగ్గరికి రావాలి అని అనుకుంటే చాలంట. దేవుడు అంటున్నాడు, ఆయన కృప కొరకు కనిపెట్టు వారి మీద ఆయన కృప, ఆయన దృష్టి నిలిచి ఉన్నది. ఆయన దృష్టి నిలిపి ఏం చేస్తాడంటే నేను బాగు చేస్తాడు. ఆమెన్, హల్లెలూయా. somebody is receiving God's grace today because you're going to pray, Lord, I need that favor from you. ఆమెన్. రూతు 2వ గ్రంథము మామూలుగా లేదు. రూతు 1లో మనం చూస్తున్నాం, బాధ, ఏడుపు, నిట్టూర్పులు. నయం అంటే నన్ను నయము అనకండి, మారా అని పిలవండి. రూతు అంటే, రూతు ఎందుకమ్మా నాతో పాటు వస్తున్నావు? నేను చెప్పా పొద్దున, ఓర్పాకి ఓర్పు లేదు. నేనెలా కష్టమా? వద్దు, హాయిగా మరో పెళ్లి చేసుకుని సుఖంగా ఉంటాను, ఆమెతో ఉండి నాకేం వస్తుంది అనుకుంది. రూత్ అలా అనుకోలేదు. కష్టములో, ఈవెన్ వెన్ ఇట్ ఇస్ హార్డ్, షీ డిడ్ ద రైట్ థింగ్. వాట్ ఈస్ ద రైట్ థింగ్ అనుకుంటున్నారు?
యెహోవాను స్తుతించటం మంచిది, యెహోవాను వెంబడించటం మంచిది, యెహోవాను ప్రార్థన చేయటం మంచిది. నువ్వు చేసే ప్రతి కార్యంలో దేవుని విషయంలో నీవు తలచిన తలంపులు మంచివని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఎనీథింగ్ యూ డూ అబౌట్ గాడ్, ఎనీథింగ్ యూ థింక్ అబౌట్ గాడ్ ఈజ్ గుడ్ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. ఇట్ ఈస్ అ గుడ్ ఇంటెన్షన్. ఆమేన్. అలాంటి వారిని దేవుడు సత్పురుషులు, బుద్ధిగల స్త్రీ అని దేవుడు చెప్తా ఉంటున్నాడు. దేవుని దగ్గరకు వచ్చి చెడిపోయిన మనిషి లేడు. దేవుని దగ్గరకు వచ్చి ప్రభా నన్ను రక్షించు అని ఆయన రెక్కల క్రింద వచ్చిన తర్వాత చరిత్రలోనే పాడైపోయిన వ్యక్తి లేరు. గాడ్ ఇస్ సేయింగ్, ఐ ఆమ్ హియర్ టుడే టు చేంజ్ యువర్ స్టోరీ. చరిత్రను మారుస్తాను. వస్తావా నా రెక్కల క్రిందకి? నా దారిలో ఉంటావా? నా మార్గంలో నడుస్తావా? యు సెడ్ yes? సమ్ పీపుల్ కృప కావాలి, ఆయన మార్గం వద్దు. కృప మాత్రము కావాలి. ఎలా వస్తుంది? ఆయన మార్గంలో ఉంటేనే కృపా క్షేమములు. ఆయన మార్గంలో ఆయన త్రోవలన్నీ కృప. ఎస్. సో సీ హర్, ఆమె జీవితం మనం చూస్తే ఒక దురదృష్టవంతురాలు. ఓకే, ఆమెకు హ్యాపీనెస్ ఒక్కరోజైనా నవ్వినట్టు ఉందా? మోయాబురాలు అక్కడి నుంచి వచ్చిన తర్వాత ఒకరోజు కూడా నవ్వినట్టుగా, కడుపు నిండా తిన్నట్టుగా లేదు. అటువంటి ఆమెని, షీ హ్యాస్ నో ఫ్యామిలీ, నో చిల్డ్రన్, నో హోప్, నో హౌస్, అసలు సొంత ఇల్లు కూడా లేదు. బైబిల్ సెలవిస్తుంది రూతు 2:23లో అత్తయ్య ఇంటి దగ్గర ఉందంట. ఎక్కడుంది చూద్దాం. రూతు 2:23 చూడండి, ఆమె లైఫ్ చూడండి. కాబట్టి ఎవల కోతయు గోధుమల కోతయు మిగు వరకు ఆమె ఏరుకొంచు బోయజు పనికెత్తల యొద్ద నిలకడగా ఉండి తన అత్త ఇంట నివసించారు. పనికెత్త బోయజు పనివారితో ఉందంట. వాట్ ఎ లైఫ్ అండి. అభాగ్యవంతురాలు అంటారు కదా, దురదృష్టవంతురాలు అంటారు కదా. బోయాజ్ యొక్క పనికెత్తలతో ఉందంట. అంతకంటే హీనంగా ఉంది, ఎందుకంటే ఏరుకుంటుంది. కానీ లాస్ట్లో చూడండి, తను ఎక్కడుంది? తన అత్త ఇంట్లో ఉంది. ఆమెకు అసలు సొంత ఇల్లు కూడా లేదు. షీ డజంట్ హ్యావ్ ఎనీథింగ్, నో హౌస్ ఆన్ హర్ ఓన్. ఒక పొలం లేదు, ఒక ఫ్యామిలీ లేదు, ఒక పిల్లలు లేదు, సంతోషం లేదు. బట్ టుడే గాడ్ ఇస్ సేయింగ్, రూత్ 3:10 ఒకసారి చదువు, 3:10 చూడండి. యెహోవా చేత దీవెన పొందిన దానవు. నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందిన దానవు. ఎంతమందికి వినబడుతుంది ఈ మాట? నీవు యెహోవా చేత దీవెన పొందిన వాడవు, యెహోవా చేత దీవెన పొందిన దానవు. బికాజ్ గాడ్ ఈజ్ సీయింగ్ యూ. నీ ఇంటెన్షన్ చూస్తున్నాడు. కొద్దివారేంటి, గొప్పవారేంటి, నువ్వు యవనస్తులతో తిరగట్లేదు, దేవుని మీద ఆధారపడుతున్నావు. నీ మ్యారేజ్కి, నీ జాబ్కి దేవుని మీద ఆధారపడుతున్నావు. తప్పు చేయమని చెప్తున్నారు, లంచం ఇవ్వమని చెప్తున్నారు. నేను చేయను. ఎందుకు? నేను ఎవరు మార్గంలో ఉన్నాను? దేవుని మార్గంలో ఉన్నాను. నేను తప్పు చేయను అని నువ్వు అనుకున్నావు. కాబట్టి నీవు దీవెన పొందిన వాడవు, నీవు దీవెన పొందిన దానము. ఎంతమంది ఫేక్ సర్టిఫికేట్స్ పెట్టట్లేదు? పెడతారు. వారు దీవెన పొందారా? నో. పని కత్తలు, పని అయినా చేస్తాను, చిన్న పని అయినా చేస్తాను, కానీ నేను దేవుని మార్గంలోనే ఉంటాను. అదే మార్గం కృప సత్యములోనే నేను ఉంటాను. నేను ఫేక్గా ఉండను. Are you ready to be so honest? God can bless only honest work. God cannot bless dishonesty. దేవుడు అది అస్సలు మెచ్చడు, ఊరుకోడు. కానీ చూడండి ఆమె స్థితి ఏంటి? ఆ భాగ్యవంతురాలు, అసలు ఏ మాత్రం భాగ్యం లేదు, ఎవరు ఆ మీద లక్ష్యం ఉంచలేనంత స్థితిలో ఉన్న ఆమె జీవితంలో, నా కుమారి, యెహోవా చేత నీవు దీవెన పొందుకున్న దానవు. Today God is saying to you also, no matter how hard it is to start, నీ బిగినింగ్, నీ ఆరంభం కొద్దిగా ఉందేమో, కష్టపడుతున్నావేమో, రెస్పాన్సిబుల్ వర్క్ తీసుకుంటున్నావేమో, అందరు బాగుండాలని, ఎవ్వరు కూడా పెయిన్లో ఉండకూడదని, ఎవరు శ్రమ పడకూడదని నువ్వే ఆ శ్రమను తీసుకుంటున్నావేమో. దేవుడు నిన్ను చూసి చెప్తా ఉన్నాడు, నీవు యెహోవా చేత దీవెన పొందిన వాడు, దీవెన పొందిన దానం. సమ్టైమ్స్ ఇట్ ఈస్ సో డిఫికల్ట్. నవ్వు లేదు, ఎవరో ఇంట్లో ఉంటున్నావు, ఏరుకుంటూ తింటున్నావు, లెఫ్ట్ ఓవర్స్, ఎవరు మిగిల్చింది, మంత్ అయిపోయిన తర్వాత కొంచెం డబ్బులు లేకపోతే ఎవరన్నా అడుగుతున్నావు, కొంచెం ఇవ్వండి, మళ్ళీ ఇస్తాను, తర్వాత ఇస్తాను. బట్ రిమెంబర్, కృప నిన్ను ఆవరించింది ఈరోజు. దేవుడు అంటున్నాడు, లెఫ్ట్ ఓవరా? నో, నీవు టేక్ ఓవర్. యు గోయింగ్ టు టేక్ ఓవర్. బోయాజు పనికెత్తలతో ఉన్న ఈవిడ ఇప్పుడు ఎక్కడికి వెళ్ళిపోయింది? బోయాజు భార్య అయిందంట. ఎంత ఫేవర్!
మామూలు ఫస్ట్ ఫేవర్, 2వ అధ్యాయంలో ఒక ఫేవర్ ఉంది. ఏంటంటే ఫస్ట్ ఆమెని నువ్వు ఎక్కడికి వెళ్ళకు, ఈ జాబ్లోనే ఉండు. ఓకే. సెకండ్ ఫేవర్ ఏంటంటే ఆమె జాబ్ చేస్తుండగా ఎక్స్ట్రా పరిగే కొంచెం ఎక్స్ట్రా పిడికెడేస్తూ ఉన్నారు. థర్డ్ థింగ్ ఏంటంటే గద్దిస్తాడు. ఎవ్వరు ఆమెను ఒక్క మాట అనడానికి వీలు. ఇస్ ఇన్ దట్ అ ఫేవర్? నోటి మాట కలుగు నొప్పి నీకు తగలదు అని దేవుని యొక్క వాక్యం లేదా? ఎస్. అండ్ ఇస్ ఇన్ దట్ అ ఫేవర్? ఎవరు నేను అనకుండా నేను గద్దిస్తాను అంటున్నాడు. 105వ కీర్తనలో నీ నిమిత్తము రాజులను నేను గద్దించాను, నిన్ను ముట్టకూడదని అంటాడు. యు నో దట్ కైండ్ ఆఫ్ ప్రొటెక్షన్ గాడ్ కెన్ గివ్ యూ ఇఫ్ యు ఆర్ అండర్ హిస్ వింగ్స్. ఎస్. అలాంటి ప్రొటెక్షన్ ఇస్తాడా? నోరు తెరిచి ఎవరు నిన్ను అని కూడా అనడానికి వీలు లేనంత దీవెన దేవుడు నీకు దయచిన కదా. ఆ తర్వాత ఏం జరిగింది? అయిపోయిందా? ఫేవర్ అయిపోయింది, అమ్మయ్య జాబ్ సెటిల్ అయిపోయింది. అప్పుడప్పుడు ఎప్పుడు బోనస్లు ఇస్తూ ఉన్నారు. మామూలు స్థితి లేదు నాకు, ఇప్పుడు పనికెత్తలతో కూర్చోట్లేదు, టేబుల్ మీద కూర్చుంటున్నాను, ఇంకేం కావాలి అనుకుని ఉండొచ్చు. ఐఎమ్ లివింగ్ మై లైఫ్, సుఖంగా జీవిస్తున్నాను. కష్టము 1%, 99% ఫేవర్. ఇంకేం కావాలి నాకు అని అనుకుని ఉండొచ్చేమో. కానీ దేవుడు అయితే అనుకోలేదు, ఇంకా ఉంది. వాట్ యు థాట్ ఇట్ ఈస్ ఓవర్, ద లార్డ్ ఇస్ సేయింగ్ యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ యెట్. ఆమెన్. ద బ్లెస్సింగ్ ఈజ్ కమింగ్. ఆమెన్. ఎలాంటిది? నువ్వు ఊహించలేనంత విధముగా దేవుడు నేను దీవిస్తాడు. ఎప్పుడు అనుకోలేదు, పరిగే ఏరుకుంటుంది బ్రతుకుతూ ఆమె ఎప్పుడు అనుకోలేదు. కానీ ఒకరోజు బోయాజ్ అంటాడు, ఐ వాంట్ టు మ్యారీ దిస్ గర్ల్. స్టోరీ షార్ట్లో చెప్తున్నా, ఐ వాంట్ టు మ్యారీ దిస్ గర్ల్. విధవరాలు. బోయాజు రూతుని పెళ్లి చేసుకున్న బోయాజు సర్నేమ్ రాదంట. ఎవరి సర్నేమ్ వస్తుందంట? యూదుల కాలంలో రూతు భర్త సర్నేమే వస్తుందంట. అయినా చేసుకుంటా అన్నాడు. ఈ బోయాజు ఎవరు అంటే బహు ఆశీర్వదించబడినవాడు, గొప్ప ఆస్తిపరుడు. ఆయన ఆస్తిపరుడు. అసలు ఆమె లైఫ్ ఎట్లా స్టార్ట్ అయింది, ఆమె లైఫ్ ఎలా ఎండ్ అవుతుంది? యునో ఒక పాయింట్ ఆఫ్ టైంలో ప్రజలందరూ ఆమె దగ్గరికి వచ్చి దీవిస్తారంట. ఒకసారి చద్దాం ఆ మాట. రూత్ గ్రంథము 4వ అధ్యాయము 15వ వచనం. నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే మీకెక్కువగా నున్న నీ కోడలు ఇతని కనెను. ఇతడు నీ ప్రాణమును ఓదార్చి ముసలితనమున నీకు పోషకుడగునని నయోమితో చెప్పాను. అప్పుడు నయోమి ఆ బిడ్డను తీసుకొని కౌగిటనుంచుకొని వాణ్ణి దాదీగా ఉండెను. ఆమె పొరుగు స్త్రీలు నయోమి కొరకు కుమారుడు పుట్టెనని చెప్పి అతనికి ఒబేదను పేరు పెట్టిరి. అతడు దావీదునకు తండ్రి అయిన యెషై యొక్క తండ్రి. అందరూ వచ్చి దీవించిరి అని ఉంటుంది చూడండి. అందుకు పురద్వారం అందుకు పురద్వారం నుండి ప్రజలందరూ వచ్చి పెద్దలను మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఆమేన్. హల్లెలూయా. రూత్ గ్రంథం 1వ అధ్యాయం, ఫస్ట్ అధ్యాయంలో మాత్రమే ఏడుపు ఉంది, 2వ అధ్యాయంలో గ్రేస్ ఉంది, 3వ అధ్యాయంలో పెళ్ళి ఉంది, 4వ అధ్యాయంలో పిల్లలు ఉన్నారు. ఆ పిల్లలు కూడా ఎలాంటి చదవండి మళ్ళీ ఒకసారి ఆ మాట 15. మేము సాక్షులము, యెహోవా నీ ఇంటికి వచ్చిన ఆ స్త్రీని ఇశ్రాయేలు వంశమును వర్ధిల్ల చేసిన రాహేలును పోలిన దానిగాను లేయాను పోలిన దానిగాను చేయునుగాక. ఎఫ్రాతోలో నీవు క్షేమాభివృద్ధి కలిగిన వాడవై నిన్ను ప్రేమించి 7 కుమారుల కంటే నీకు ఎక్కువగా ఉన్న నీ కోడలు. ఎవరు దీవిస్తున్నారు? మనుషులు వస్తున్నారు. నీ కోడలు ఎంతమంది కుమారులతో సమానము? 7 కుమారులతో సమానము. లుక్ ఎట్ హర్. అండ్ అంతేకాదు, ఇతడు అంటే పుట్టిన కుమారుడు పేరేంటి? రూత్కి బోయాజ్కి పుట్టిన బాబు పేరు ఓబేదు. ఇతడు నీ ప్రాణంను ఓదార్చి ముసలితనంలో నీకు పోషకుడుగా ఉంటుంది. అంటే గొప్పవాడు వచ్చాడా? ఎస్. కీప్ రీడింగ్, కీప్ లాస్ట్ వచనాలకు వెళ్ళిపోదాం. పేరెసు వంశావళి ఏదనగా పేరెసు హెస్రోనును కనెను, హెస్రోను రామును కనెను, రాము అమ్మినాదాబును కనెను, అమ్మినాదాబు నయస్సోనును కనెను,
నయసోను షల్మానును కనెను, షల్మాను బోయేజును కనెను, బోయేజు ఓబేదును కనెను, ఓబేదు యెష్షయిని కనెను, యెష్షయి దావీదును కనెను. హల్లెలూయా. ఈ దావీదు ఎవరు? దావీదు ఈమెకి ఏమవుతాడు? మునిమడు. ఈ దావీదు ఎవరు అసలు? మోర్ దెన్ దాట్ ఈజ్ అ మ్యాన్ ఆఫ్టర్ గాడ్స్ ఓన్ హార్ట్. దేవుని యొక్క హృదయానుసారుడైన మనుషుడికి ఈమె నాయనమ్మ జేజమ్మ. అండ్ టుడే గాడ్ ఇస్ సెయింగ్, ఓబేద్ పుట్టిన తర్వాత అంట వాళ్ళ స్టోరీ మారిపోయింది. నయోమి స్టోరీ మారిపోయింది. రూత్ ఎంటర్ అయినాక స్టోరీ మారిపోయింది. బోయాజ్ ఎంటర్ అయినాక స్టోరీ మారిపోయింది. మనం చూస్తూ ఉంటున్నాము, ఎవ్రీ టైమ్ గాడ్ ఇస్ సెండింగ్ సంబడి. వారిని ఆదరించడానికి దేవుడు ఒకరిని పంపిస్తూనే ఉంటా ఉన్నాడు. నయోమి అందరూ పోయారు అనుకుంది, కానీ దేవుడు నయోమి జీవితాన్ని కూడా బాగు చేశాడా లేదా? రూత్ ఒక్కదానేనా? నయోమిని కూడానా? నయోమికి ఏం చెప్తున్నాడంటే, నీకు 2 కుమారులు పోయారా అనుకుంటున్నావా? భర్త లేడు అనుకున్నావా? 7 కుమారులతో సమానమైన కోడల్ని దేవుడు నీకు ఇచ్చాడు అన్నట్టు. బీ హ్యాపీ ఫర్ వాట్ గాడ్ ఈస్ గోయింగ్ టు గివ్ యూ. డెస్టినీ హెల్పర్స్ ఆర్ గోయింగ్ టు కమ్ ఫర్ యూ. నీ వేదన చూసి, నీ దుఃఖం చూసి, నీ ఒంటరితనం చూసి పీపుల్ ఆర్ గోయింగ్ టు కమ్ అండ్ సే, నేను నీకు తోడుగా వస్తాను, నువ్వు చనిపోయేంత వరకు నేను నీకు తోడుగా ఉంటాను. ఎనీబడీ హూ వాంట్స్ దట్ కైండ్ ఆఫ్ డెస్టినీ హెల్పర్స్? ఎస్. నీ కొరకు పనిచేసేవాడిని దేవుడు తీసుకొచ్చును గాక, నీ కొరకు ఏడ్చేవాడిని దేవుడు తీసుకొచ్చును గాక, నువ్వు బాధపడుతున్నప్పుడు నిన్ను ఎంకరేజ్ చేసేవాడిని దేవుడు తీసుకొచ్చును గాక. ఆమేన్, హల్లెలూయా. నువ్వు ఏదైతే అయిపోయింది అని నువ్వు అనుకుంటున్నావో, దేవుడు 7 కుమారులతో సమానమైన వారిని దేవుడు తీసుకు. నథింగ్ ఈజ్ లాస్ట్ విత్ గాడ్. నయోమి పిచ్చిది ఏం చేసిందంటే, మోయాబుకి వెళ్ళిపోయింది కరువు కాలంలో. దేవుడు ఎక్కడున్నాడంట? రొట్టెల ఇంట్లో ఉన్నాడు, బేతెల్లో ఉన్నాడు. అది వదిలిపోయి వెళ్ళిపోయింది. అన్నీ పోగొట్టుకున్నాక బల్బు వెలిగింది, వచ్చేసింది. ఎక్కడికి వెళ్ళిపోతాం? దేవుడు దర్శించాడంట. ఎక్కడ? బెత్లెహేమ్కి వచ్చాడు, బేతెల్కి వచ్చాడు. మనము తిరిగి అక్కడికి వెళ్దామని వెళ్ళి అందరూ 3 తయారయ్యారు. కానీ నయమే అనుకుందంట, వీళ్ళెందుకు? నా పని అయిపోయింది కదా, ఆ బేతెల్ నేను ఎందుకు వెళ్తున్నాను? ఉన్నన్ని రోజులు ఈ శేష జీవితంలో 3 పూట్ల అన్నం తింటే చాలు, 3 పూట్ల కాకపోయినా 2 ముద్దలు తింటే చాలు అనుకొని నా దగ్గర ఏముందమ్మా వెళ్ళిపోండి అన్నది. ఊర్పాయ వెళ్ళిపోయింది. దేవుడు రూత్ని పంపించలేదు. యు సీ హౌ గాడ్ విల్ సెండ్ ద రైట్ పీపుల్ ఫర్ యూ. ఎప్పుడైతే నువ్వు దేవుని దగ్గరికి తిరిగి వస్తావు, నయోమి తిరిగి వచ్చింది, దేవుడు రూత్ని పంపించాడు. రూత్ దేవుని దగ్గరికి తిరిగి వచ్చాడు. రూత్కి దేవుడు ఎవరిని పంపించాడు? బోయాస్ని పంపించాడు. నయోమికి ఎవరు కావాలో వారిని పంపించాడు. రూత్కి ఎవరు కావాలో వారిని పంపించాడు. అంతేకాదు, వారి వంశావళిని దేవుడు నిలబెట్టాడు. గాడ్ విల్ సెండ్ ద రైట్ పీపుల్ టు యూ. ఇప్పుడు నువ్వు కష్టపడ్డావు, సొంత జాబ్ చేస్తున్నావు, కష్టపడుతున్నావు, కానీ ఏమాత్రము ఎక్కడ కూడా మంచి జాబ్ రావట్లేదు, క్రాక్ కావట్లేదు. సో యు ఆర్ థింకింగ్, ఎలా ప్రభా? దేవుడు అంటున్నాడు, బోయాజ్ని పంపిస్తాను. నువ్వు ఏ ఉద్యోగంలో ఉండాలో ఆ ఉద్యోగానికి నేను నిన్ను నడిపిస్తాను. ఏ బ్లెస్సింగ్లో ఉండాలో ఆ బ్లెస్సింగ్కి నేను నిన్ను నడిపిస్తాను. నువ్వు ఒకటే చేయి. ఎవరి రెక్కల క్రింద ఉండాలి? దేవుని. ఆయన ఏ మాట చెప్తే ఆ మాట జబదాటకూడదు. జస్ట్ బీ దేర్. ఒక మామూలు జీవితాన్ని దేవుడు ఎంతగా నడిపించాడు చూడండి. కృప కావాలి నీకు, నేను ఎదగాలి, నేను బాగుపడాలి, నా కుటుంబాన్ని నేను పోషించుకోవాలి అని నీవు ఆయన మార్గంలోనికి వస్తే ఆయన ఏం చూపిస్తాడంటే కృపను చూపిస్తాడు. బిల్లీ గ్రామ్ గారు చాలా గొప్ప సేవకుడు కదండి. ఆయన ఎంత గొప్ప సేవకుడు అంటే, బిల్లీ గ్రామ్ గారు తెలియని వారు లేరు క్రైస్తవ ప్రపంచంలో. అసలుకే చాలా హోల్ వైడ్ వరల్డ్లో కూడా ఎవ్రీబడి నోస్. ఆయన మినిస్ట్రీ స్టార్ట్ చేసినప్పుడు చాలా కొద్ది మంది వచ్చేవారంట, కానీ ఆయన నమ్మకంగా చేసేవాడు. ఆయన మెసేజెస్ విన్న విలియం హర్స్ట్ అనే ఒక జర్నలిస్ట్ తెలియకుండా చూడండి, ఆయన కష్టపడుతున్నాడు, దేవునికి సమర్పించుకున్నాడు, ఆయన రెక్కల క్రింద వచ్చాడు, దేవుని మాటకు లోబడుతున్నాడు, కానీ గ్రోత్ అవ్వట్లేదు. ఒక పర్సన్, విలియం హర్స్ట్ అనే ఒక వ్యక్తి ఒకరోజు ఇలానే కూర్చొని వాక్యం విన్నాడు. వాక్యం విని ఆయన ఆ యొక్క న్యూస్ పేపర్ అది ఏమంటారు ప్రెస్ దగ్గరికి వెళ్ళిపోయి ఆయన గురించి చాలా మంచిగా రాశాడు. బిల్లీ గ్రామ్ ఇలాంటి వాడు, ఇలాంటి దేవుని బిడ్డ అని న్యూస్ పేపర్లో ఆయన గురించి బాగా మంచిగా రాశాడు. ఎప్పుడు ఆయన ఎడిటోరియల్లో చూస్తే బిల్లీ గ్రామ్ గురించి మంచి మాటలు రాశాడు. అసలు ఈ బిల్లీ గ్రామ్ ఎవర్రా బాబు అని వెతికి మరి తెలుసుకొని చాలామంది వచ్చి వాక్యం వినేవారంట.
దిస్ ఇస్ గాడ్స్ డివైన్ అపాయింట్మెంట్. ఫేవర్ అంటే ఇలా ఉంటుంది. నీ జీవితంలో కూడా నీకు ఎవరు కావాలో, నీకు పబ్లిసిటీ కావాలా, ప్రమోషన్స్ కావాలా, దేవుని సురక్షితమైన చేతిలో ఉండి దేవుడే చేస్తాడు. నా వర్క్ ఎవరు చూడట్లేదని నువ్వు అనుకోకు. ఎవరు చూస్తున్నారు? 7 నేత్రములు గల దేవుడు చూస్తున్నాడు. నువ్వు చేసే ప్రతి త్యాగం చూస్తున్నాడు. నువ్వు అలసిపోతావు, అయినా నువ్వు చేస్తున్నావు. దేవుడు అది చూసి దేవుడు అంటున్నాడు, నీకు సంపూర్ణమైన బహుమానం నేను దయచేస్తాను. ఇస్సాకు కూడా మెడిటేట్ చేస్తున్నాడు. ఆయన చేతుల్లో ఉన్నాడు. దేవుడు రెబేకాని మంచి భార్యని ఇవ్వలేదా? అలాగే దావీదు కూడా రైట్ పీపుల్ని దేవుడు దావీదుకి దయచేస్తూ ఉన్నాడు. రైట్ పీపుల్. గాడ్ ఈస్ గోయింగ్ టు సెండ్ యువర్ డెస్టినీ హెల్పర్. నయోమి అనుకుంది నా అయిపోయింది లైఫ్ అంటే, రూత్ని లేపాడు దేవుడు. ఎంత వద్దమ్మా నువ్వు రాకంటే, అలాంటి డెస్టినీ హెల్పర్స్ నీకు వచ్చేదరు గాక. వద్దులే, నా వల్ల నీకు పెయిన్ అవుతుందంట, పర్లేదు, నీ పెయినే నా పెయిన్. ఇక్కడ ఇవాళ రేపు ఏమంటారు? నీ గెయిన్ నా గెయిన్, నీ పెయిన్ నాకు వద్దు. సో సమ్ పీపుల్ ఆర్ లైక్ దాట్. బట్ టుడే గాడ్ ఇస్ సెయింగ్, నువ్వు ఒంటరిగా ఉండి బాధపడుతూ ఒక్కదానివి మోస్తున్నావా? గాడ్ ఇస్ సెండింగ్ అ హెల్ప్. ఆమెన్. అండ్ ఒకవేళ నీవు ప్రారంభంలో చాలా కష్టపడుతున్నావా, దేవుడు అంటున్నాడు, ఐ ఆమ్ గోయింగ్ టు, నీకు ఎట్లాంటి బహుమానం ఇస్తాను? సంపూర్ణమైన బహుమానం ఇస్తాను. ఈరోజు నుంచి ఎవరి మార్గంలో ఉండబోతున్నారు? నేర్చుకున్నారా? ఎనీబడి హూ వాంట్స్ టు కమ్ ఎవ్రీ 40 days అండ్ స్పెండ్ టైమ్ విత్ గాడ్? ఎస్, యూ స్పెండ్ టైమ్, ఐమ్ టెలింగ్ యూ, స్పెండ్ టైమ్ విత్ గాడ్. గాడ్ విల్ సెండ్ ద రైట్ పీపుల్. నువ్వు ఊరకుండి ఆయన సన్నిధిలో కూర్చో, వెనక నుండి అన్ని దేవుడే ఏం చేస్తాడు? నువ్వు ఏరుకుంటా ఉండగా పోస్తూ ఉంటాడు. ఈజీ. హీల్ మేక్ యూర్ లైఫ్ వెరీ సింప్లిఫైడ్. ఆమె నువ్వు కష్టపడి అటు వెళ్ళి ఇటు వెళ్ళి ఆ పొలానికి వెళ్ళి ఈ పొలానికి వెళ్ళి వాళ్ళని కాకబట్టి వీళ్ళని కాకబట్టి అక్కడికి వెళ్ళి సార్ అనేసి నువ్వు పట్టుకోవాల్సిన అవసరము ఏమీయో లేదు. గాడ్ ఇస్ సెయింగ్, వాట్ ఎవర్ యూ నీడ్ ఐ విల్ గివ్. నథింగ్ ఇస్ లాస్ట్ విత్ గాడ్. అయిపోయింది నా జీవితం అనుకున్న రూత్ జీవితంలో మంచి భర్త వచ్చాడు, చక్కని కుమారుడు వచ్చాడు, తన వంశావళి ఈరోజు ఎక్కడుంది? యేసయ్య యొక్క వంశావళిలో ఆమె పేరుంది. ఆమెన్. ఒక మామూలు స్త్రీ, శాపగ్రస్తురాలు, అభాగ్యురాలు, దురదృష్టవంతురాలు, ప్రారంభంలో కీడు, ప్రారంభంలో ఏడుపు, ముగింపులో ఆశీర్వాదం, సంతోషము, ఇంకా సమృద్ధి. లెఫ్ట్ ఓవర్ టు టేక్ ఓవర్. కెన్ వి ఆల్ రైజ్ అప్? కెన్ వి ప్రే? దేవుని సన్నిధిలో అడుగుదామా? ఎస్ లార్డ్, నీ మార్గంలో నేను ఉంటా. కీర్తన 31:3. కీర్తన 31:3. నా కొండ నా కోట నీవే, నీ నామమును బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. నీ నామము బట్టి త్రోవ చూపి నన్ను నడిపించు. ఎక్కడికి వెళ్ళినా, దూరంగా వెళ్ళిపోయినా, తప్పిపోయినా, టుడే జస్ట్ 1 small prayer. నన్ను చేర్చుకో ప్రభా, నన్ను చేర్చుకో. నీ రెక్కల చాటుకి వచ్చాను. ఐ సరెండర్ మై లైఫ్ టు యూ. ఐ నీడ్ దట్ ఫేవర్, ఐ నీడ్ దట్ గ్రేస్. నేను ఎక్కడికి వెళ్ళినా, నా కష్టాన్ని నువ్వు చూస్తున్నావు, నేను కష్టపడ్డం నువ్వు చూస్తున్నావు, చాలని జీవితం నువ్వు చూస్తున్నావు. ఏది దొరుకుతుందా, ఏరుకుందామా అన్నట్టుగా చూస్తున్నావు. గాడ్ ఇస్ సెయింగ్, ఏరుకునే స్థితిలో నుండి ఏర్పరిచే స్థితిలో నేను నిన్ను ఉంచుతాను. యు ఆర్ గోయింగ్ టు బీ ది ఓనర్. ఆమెన్. హల్లెలూయా. ఎక్కడైతే నువ్వు తిరుగులాడుతూ బాధపడుతూ ఎప్పుడు దీవిస్తావు ప్రభా నువ్వు అనుకుంటున్నావు, గాడ్ ఇస్ సెయింగ్, నా కృప నీ వెంట వస్తుంది. కృప క్షేమంలే నీ వెంట వచ్చును. నాపై నీవు చూపిన ప్రేమ ఎంతో గొప్పదయా, కలలోనైనా నిన్ను మరువలేనయ్యా. రుచి చూచి ఎరిగాని నా యేసయ్యా, నీకు నా జీవము కంటే ఉత్తమమైనదయా. నీ ప్రేమ ధ్వజమే పైకెత్తి నాపై
నువ్వు లేని నన్ను ఊహించలేను. నా శిరస్సు నీవయ్యా. చెప్తావా? నా గుర్తింపంతా నీవే యేసయ్యా. నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా. నా గుర్తింపంతా, నా గుర్తింపంతా నీవే యేసయ్యా. పాడతావా? నా ప్రాణం సర్వం నీవే యేసయ్యా. నేనేమయ్యుంటినో అందుకు కాదయ్యా. నా క్రియలను బట్టి అసలే కాదయ్యా. బట్టి అసలే కాదయ్యా. చూపావు ప్రేమ నాపై, పిలిచావు నన్ను కృపకై. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. జనములకు ప్రవక్తగా నన్ను నియమించావయ్యా. Come on. చెప్తావా బిగ్గరగా? కృప 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 నా యేసు కృప 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 నా యేసు కృప 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 కృప. నన్ను ధర్మంగా నీలో దాచితివే. నీ నీకు శిక్ష విధించను షాలోం అంటివే. నా నేరపు మరణపు శిక్ష నీవు భరించితివే. ఇకపై పాపము చేయకు, మార్గం చూ. నీ మంచితనము, నీ మంచి పాటమా. మారు మనసేసయ్యా. నేనెంతగానో క్షమించబడితిని, ఎక్కువగా ప్రేమించితివయ్యా. చెప్పు. నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. నా మొదటి స్థానం. Can you give the first place to God? నా మొదటి ప్రేమ నీవే యేసయ్యా. నా మొదటి స్థానం నీవే యేసయ్యా. కృప కృప నా యేసు కృప 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 నా యేసు కృప 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 కృప. పై రూపము లక్ష్యము చేసి నరుడవు కాదయ్యా. నా హృదయపు లోతు ఎరిగిన దేవుడవు. నన్ను నీవే కోరుకొని నా స్థితి మార్చావయ్యా. నీ ప్రజలను నడిపింప అభిషేకించావయ్యా. నీవుంది నాలో, నీవెంతగా నన్ను హెచ్చించుటకు యేసయ్యా. నేనెవ్వగలను నీ గొప్ప కృపకై, విరిగి నా మనసేసయ్యా. నీ కొరకే నేను జీవిస్తానయ్యా. మన ప్రేమను కలగా వివరిస్తానయ్యా. కృప కృప నా యేసు కృప 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 నా యేసు కృప కృప Today God is saying, ప్రతి ఒక్కరు నిలిచిపడ్డారు కదా, ప్రార్థన చేయండి. ప్రభా, నీ చేతి కిందకి నేను వచ్చాను. నీ కృప నాకు కావాలి. కృప కొరకు కనిపెట్టి వారి యందు నువ్వు కృప ఆవరింప చేస్తాను నాయనా. నీ కృప నాకు కావాలి. ఐ వాంట్ దట్ ఫేవర్ లార్డ్.
నాట్ ఓన్లీ అబౌట్ మై జాబ్, నేను ఎక్కడ చేస్తున్నానో అక్కడ నాకు స్థిరత్వం మాత్రమే కాదు నాయన, అక్కడ నాకు నాయన సమృద్ధి మాత్రమే కాదు నాయన ప్రభ, అక్కడ నాయన ప్రభ నన్ను ఓనర్గా చేయండి నాయన. అయ్యా నన్ను అక్కడ దీవించండి నాయన, అక్కడ నన్ను తలగా చేయండి నాయన. ద్వితీయోపదేశ కాలం 28:13 ఉన్నట్టుగా ప్రభా, నీవు నన్ను తలగా నియమిస్తున్నందుకు నీకు వందనాలు నాయన. అట్టి ఫేవర్ నాకు దయచేయండి నాయన. ఈ శ్రమలకు అయ్యా తండ్రి ఒక అంతము పెట్టండి నాయన, ఈ కన్నిటికి ఒక అంతము చేయండి నాయన ప్రభా. నా కథ మార్చండి, నా స్థితిని మార్చండి నాయన ప్రభా తండ్రి. అయ్యా ఐఎమ్ టేకింగ్ అ లాట్ ఆఫ్ రెస్పాన్సిబిలిటీ. ఒక మంచి నిర్ణయం తీసుకోవడానికి నాకు ఉద్దేశపూర్వకంగా నాకు బోధించండి నాయన. ఐ విల్ లివ్ అప్ టు దట్ ఎక్స్టెంట్ లో. అయ్యా నేను నీ కొరకు నిలబడతాను నాయన, నీ సురక్షితమైన రెక్కల క్రిందకి నేను వస్తాను. I'll give you 2 minutes of time. Can you pray? చెప్తావా? నీలో నేను, నాలో నీవు ఏకాత్మ ఐతిమయ్యా, జీవించుదానం ఇక నేను కాను, నాయన్ను నీవయ్యా. నీ మనసేనా దర్శనమేసయ్యా, నీ మాటేనా మనుగడ యేసయ్యా. కృపా కృపా నాయే. Come on church, అడుగుతావా? As you sing the song, can you ask for that grace? I need that grace to do my job. I need that grace to do my business. I need that grace to find my husband. I need that grace to find my wife. I need the grace to take the responsibility of my family. నా కుటుంబ బాధ్యతలు వహించే కృప నాకు కావాలి. నీ కృప నాకు కావాలి. నీ కృపలో నాకు క్షేమము, సమృద్ధి నాకుంది నాయన. I want that kind of a favor Lord. Wherever I go, నేను ఎక్కడికి వెళ్ళాలో నీ ఫేవర్ నన్ను పుష్ చేయను గాక, నీ గ్రేస్ నన్ను పుష్ చేయను గాక. కృపా కృపా పరిశుద్ధుడ మహోన్నతుడగు తండ్రి నాయన, ఈరోజు రూతుని మా ముందు పెట్టావు నాయన. ఏరుకునే స్థితిలో నుండి నాయన ప్రభ, ఏర్పరచబడిన స్థితిలోనికి నువ్వు పెట్టినందుకు నీకు వందనాలు. తన పేరును నీ వంశావళిలో నిలబెట్టినందుకు నీకు వందనాలు. తన పేరు రాయల్టీలో నువ్వు పెట్టినందుకు నీకు వందనాలు. ఆ భాగ్యురాలు, విధ్వరాలు, దురదృష్టవంతురాలైన తన స్థితిని మార్చిన దేవుడు, నా కథను కూడా మారుస్తున్నందుకు నీకు వందనాలు. నా స్థితిని మారుస్తున్నందుకు నీకు వందనాలు. నా చరిత్రను మారుస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు నాతో మాట్లాడినందుకు నీకు వందనాలు. చాలి చాలని జీవితంలో ఉన్నాము, ఏరుకునే స్థితిలో ఉన్నాము నాయన. వీఆర్ సర్చింగ్ ఫర్ స్క్రాప్స్ లార్డ్. ఎవరు కృప చూపిస్తారు? ఎవరు నన్ను చేర్చుకుంటారు? ఎవరు నాకు ఉద్యోగం ఇస్తారు? ఎవరు నన్ను పెళ్లి చేసుకుంటారు? నా కుటుంబ పరిస్థితి ఇది, నా జీవితం ఇది.
నా గతం ఇది, నా పొరపాట్లు ఇవి, దిస్ ఇస్ మై స్టోరీ లార్డ్ అని నీ బిడ్డలు నీ దగ్గరకు వచ్చారు నాయన. పరిస్థితిగతులను మార్చే దేవుడు నాయన, వారి కథను తిరిగి రాసే దేవుడు. అయ్యా నాయన, ఏడుపుతో ఉన్నాం కదా, అయిపోయింది నా జీవితం అనుకుంటే, యువర్ స్టోరీ ఈజ్ నాట్ ఓవర్ యెట్ అని చెప్పిన దేవుడు నాయన. ద బెస్ట్ ఇస్ కమింగ్ అని చెప్పిన దేవుడు నాయన. మంచి వ్యక్తులు రాబోతున్నారు, నిన్ను ముందుకు ప్రొపెల్ చేసే వ్యక్తులు రాబోతున్నారు. ముందుకు దూసుకెళ్ళిపోవడానికి శక్తినిచ్చే వ్యక్తులను నేను తీసుకొస్తున్నాను చెప్పిన దేవుడు నాయన. ప్రభా, ఏ ఏడుపులో ఉన్నారో ఈరోజు మాకు ఇచ్చిన వాగ్దానం కూడా అదే కదా నాయన. అయ్యా, ఏడుపుతో ప్రారంభమైన వారి జీవితాలను నాయన ఆశీర్వాదకరంగా మారుస్తున్నందుకు నీకు వందనాలు. ప్రజలందరూ కూడా రూతు ధన్యురాలు, ధన్యురాలు, రూతు దీవెన పొందుకున్న రాలు అని చెప్పారు నాయన. నా పేరు కూడా అలాగ వినపడాలి నాయన, అందరి చెవులలో నా పేరు అలాగా వినపడాలి నాయన. ప్రజలందరూ వచ్చి నువ్వు దీవింపబడిన వాడవు, నువ్వు దీవించబడిన దానవు, నీ దేవుడు నీకు సంపూర్ణమైన బహుమానం ఇచ్చాను అని చెప్పబడాలి నాయన. ఐ వాంట్ దట్ గిఫ్ట్ లార్డ్, దట్ గిఫ్ట్ ఆఫ్ గ్రేస్ లార్డ్ మై ఫాదర్. సంపూర్ణమైన బహుమానం, సంపూర్ణమైన బహుమానం ఇక్కడ ఎవరికో ఇస్తున్నావు నాయన ప్రభ. ఈ రోజు నుంచి మొదలు పెడుతున్నావు నాయన. నమ్మిన వారికి కృప ఆవరిస్తుందని చెప్పిన దేవుడవు నాయన. నమ్ముచున్నారు నాయన నీ బిడ్డలు. నా కథ తిరిగి రాస్తాడు దేవుడు అని నమ్ముచున్నాడు నాయన ప్రభా తండ్రి. వారి చరిత్రను తిరిగి రాస్తున్నందుకు నీకు వందనాలు. ఏరుకునే స్థితిలో వారు ఉండకూడదు నాయన, తలగా ఉండాలి నాయన ప్రభ. తలగా నియమిస్తున్నందుకు నీకు వందనాలు నాయన ప్రభ. ఒక చిన్న బ్లెస్సింగ్ ఇస్తే చాలే ప్రభ, జాబ్ ఇచ్చావు చాలే ప్రభ అని అనుకుంటున్నారేమో నాయన ప్రభ. ఇంకా ఎంత ఉందో చూపించు ప్రభ. నీ రెక్కల క్రిందకు వచ్చిన బిడ్డలకి ఇంకా ఎంత దీవెన ఉందో చూపించు నాయన ప్రభ. వారి పేరు ఎలాగ నిలబెడుతున్నావో చూపించు నాయన ప్రభ. యుగ యుగములు తరతరముల వరకు వారి పేర్లను నిలబెడుతున్నందుకు నీకు వందనాలు. ఆస్తి కర్తలుగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. ఏమీ లేని స్థితిలో పరిగెను ఏరుకుంటున్న స్థితిలో నుండి నాయన ప్రభ తండ్రి యేసయ్యా, అయ్యా ఓనర్ ఆఫ్ ద ఫీల్డ్, పొలమును అయ్యా స్వాధీనపరచుకునే అభాగ్యురాలను భాగ్యవంతురాలుగా నువ్వు చేస్తున్నందుకు నీకు వందనాలు. ఈరోజు అట్టి జీవితం చాలా మందికి నువ్వు దయచేస్తున్నందుకు నీకు వందనాలు. వారి స్టోరీ ఈస్ చేంజింగ్ లార్డ్, బికాస్ దే కేమ్ టు యూ లార్డ్. నీ సన్నిధానంలో వారు వచ్చిన వారి చరిత్ర మార్చబోచున్నావు నాయన. వారి కథ తిరిగి రాయబోచున్నావు నాయన ప్రభ తండ్రి. న్యూ స్టోరీ ఈస్ హ్యాపెనింగ్ లార్డ్, న్యూ థింగ్స్ ఆర్ హ్యాపెనింగ్ లార్డ్, న్యూ ఫేవర్ ఇస్ కమింగ్ లార్డ్, న్యూ గ్రేస్ ఇస్ కమింగ్ అపాన్ దిస్ చర్చ్ లార్డ్, అపాన్ ద పీపుల్ ఆఫ్ దిస్ చర్చ్ లార్డ్ మై ఫాదర్. ప్రతి బిడ్డ నాయన ప్రభ, వారు ఎంత ఆలస్యం అయితే చూశారో అంత ఆశీర్వాదం వారు చూడబోచున్నారు నాయన ప్రభ. మనుషులందరూ వచ్చి నీవు యెహోవా చేత దీవించబడిన దానవు అని చెప్పబోచున్నారు, యెహోవా చేత దీవించబడిన వాడు అని చెప్పబోచున్నారు. అట్టి కృపను బిడ్డలకి దయచేస్తామని నజరేయుడైన యేసు పరిశుద్ధ నామములో అడిగి వేడుకొంచున్నాము తండ్రి. ఆమేన్, ఆమేన్, ఆమేన్. చప్పట్లు కొట్టి దేవుని స్తుతిస్తామా. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా.